క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో 2 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనము పౌలు గారు వ్రాస్తూ, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అంటాడు. ఫ్రెండ్స్, ఈ లూకా భక్తుడు ఒక వైద్యుడు, అయితే తన తలాంతులను దేవుని పనికై ఉపయోగించాడు. అంతేకాదు, లూకా సువార్త, అపోస్తుల కార్యాలు అనే 2 గ్రంథాలు రాశాడు. అచ్చం ఈ లూకా గారి వలనే ఒక స్త్రీ భారతదేశంలో గల స్త్రీలకు తన వైద్యము ద్వారా ఎన్నో సేవలు అందించింది. ఆమెనే ఎడిత్ మేరీ బ్రౌన్. ఎడిత్ మేరీ బ్రౌన్ గారు 1864 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో కంబర్లాండ్ లోని వైట్ హోమ్ లో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు జార్జ్ వైట్ మ్యాన్ బ్రౌన్ మరియు మేరీ న్యూటన్ బ్రౌన్. ఈమె తండ్రి బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుండేవారు. ఎడిత్ మేరీ బ్రౌన్ గారు తన ప్రైమరీ విద్యను లాంకషైర్ లోని మాంచెస్టర్ గర్ల్స్ స్కూల్లో చదువుకుంది. అలాగే తన హై స్కూల్ విద్యను లండన్ లోని క్రేడాన్ హై స్కూల్లో చదువుకుంది. ఇదిలా ఉండగా ఎడిత్ గారు తన చిన్ననాడే తండ్రిని పోగొట్టుకోవడంతో ఈమె తన కుటుంబముతో సహా లండన్ కి తరలి వచ్చారు. ఇక్కడ కేంబ్రిడ్జ్ లో గిర్జన్ కళాశాలలో తన విద్యను పూర్తి చేసి పట్టభద్రురాలయ్యింది. మిషనరీ అయిన తన అక్క ప్రేరణతో మేరీ గారు వైద్య మిషన్ పనిపై ఆసక్తి పెంచుకుంది. తర్వాత ఆమె ఎడిన్బర్గ్ లోని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో చేరి 1891లో వైద్యురాలిగా పట్టభద్రురాలైంది. మేరీ గారు సవాలుతో కూడిన మిషనరీ పని కోసం తన పిలుపును గుర్తించి బాప్టిస్ట్ మిషనరీ సొసైటీలో చేరింది. అప్పుడు ఆమెను భారతదేశానికి పంపారు. భారతదేశంలో ఉన్న ఆ కాలపు వర్ణ వ్యవస్థ స్త్రీలు మాత్రమే వైద్యం చేయాలి అనే కట్టుబాట్లు చూసినప్పుడు ఇక్కడి స్త్రీలకు వైద్య విద్య ఎంతో అవసరమని గ్రహించి ఢిల్లీ, పంజాబ్ ప్రాంతంలో పరిచర్య చేశారు. అలాగే ఆమె భారతీయ మహిళలకు, ముఖ్యంగా మంత్రసానులకు విద్యను అందించాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం పాటు ఆమె ఇతర మిషనరీలతో సమన్వయం చేసుకుంది. ఢిల్లీ మరియు పంజాబ్ గ్రామాలలో వైద్య సంరక్షణ అందించింది. అలాగే ఆధునిక వైద్యములో స్థానికులకు శిక్షణ ఇవ్వాలనే సంకల్పంతో ఎడిత్ గారు లుధియానాలో మెడికల్ మిషనరీ సమావేశాన్ని నిర్వహించారు. తర్వాత ఆమె తీవ్ర ప్రయత్నాలతో లుధియానాలో అద్దె భవనములో ఒక వైద్య పాఠశాలను ప్రారంభించింది. తర్వాత ఎడిత్ మేరీ గారు 1894లో క్రైస్తవ మహిళల కోసం నార్త్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ను స్థాపించింది. భారతీయులకు వైద్య శాస్త్రాలలో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఆసియాలో మహిళలకు మొట్టమొదటి వైద్య శిక్షణ కేంద్రం. ఎడిత్ మేరీ గారు భారతీయ మహిళా వైద్యుల మరియు మంత్రసానులకు ఆధునిక పాశ్చాత్య పద్ధతులను బోధించడముతో మార్గదర్శకురాలిగా మారింది. 4 విద్యార్థులు మరియు 4 అధ్యాపకులతో ప్రారంభమైన ఈ సంస్థ ఉమెన్స్ క్రిస్టియన్స్ మెడికల్ కాలేజ్ గా అభివృద్ధి చెందింది. తర్వాత బాలికలు మరియు అబ్బాయిలకు వైద్య విద్యను అందించే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గా మారింది. అన్ని మతాలు, వర్గాల వారికి ఒకేలా పరిచర్య చేసి, ఎడిత్ గారు తాను పరిచర్య చేసేది తన ప్రభుకి కాబట్టి ఆమె తరచుగా ఇలా అనేది, నా సేవ నా రాజు కోసం అని చెబుతూ వైద్యం చేసేవారు. ఈ విధంగా తన చివరి శ్వాస వరకు విశ్వాసముతో సాగిన ఎడిత్ మేరీ గారు 1956వ సంవత్సరంలో డిసెంబర్ 6న పరమ తండ్రిని కలుసుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు. డియర్ ఫ్రెండ్స్, చూసారా ఎడిత్ మేరీ బ్రౌన్ గారి విశ్వాసం ఎంత గొప్ప సాక్ష్యమో కదా. మనము కూడా నేను చేస్తున్న సేవ నా రాజు కొరకు
అంటూ విశ్వాసములో ముందుకు సాగుదాం. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.